హాయ్ అండి, హోటల్ స్టైల్లో దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. ముందుగా బాండిలో కొన్ని వేరుశనగలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి పక్కకు తీసేసి ఉంచుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని కొంచెం కొత్తిమీర వేసి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 3 చిన్న టమాటాలు వేసుకొని మగ్గిపోయేదాకా వేయించుకోవాలి. గింజలు తీసేసిన దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న దోసకాయ ముక్కలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్ లో టమాటాలు వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఎండుమిర్చి, తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఈ పచ్చడి అందులో వేసేసుకొని ఈవెన్ గా కలిపేసుకోవడమే. చిన్న లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.